హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. ఈ సాటర్డే స్పెషాలిటీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ, యుద్ధమేఘాలు అంటారు కదా. యుద్ధమేఘాలు ఆవరించి ఉన్నాయి దేశం అంతా. సో ఇండియా పాకిస్తాను దే ఆర్ ఎట్ లాగర్ హెడ్స్. తర్వాత ఏమో మరి వాట్ ఎవర్ హ్యాపెండ్ వాజ్ క్వైట్ అన్ఫార్చునేట్, చాలా అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. మరి ఈ నేపథ్యంలో మార్కెట్లు ఎలా ఉంటాయి అంటే మార్కెట్లు ఎటు నిర్ధారించుకోలేకపోతున్నాయి. సో అందువల్ల ఏంటంటే జస్ట్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ది మార్కెట్ ట్రెండ్ యాజ్ ఇట్ స్టాండ్స్ నౌ. దీని నుంచి చూద్దాం. లెటస్ ట్రై టు డ్రా ఇన్ఫరెన్సెస్. ఒకసారి ఇదండి మార్కెట్ పరిస్థితి. చాలా పెక్యులర్ ఫినామినా. నిఫ్టీకి వస్తాను. టెక్నికల్గా మార్కెట్లు ఏం చెప్తున్నాయి? దాదాపు ఒక వారం రోజులుగా ఇదే పరిస్థితి. ఏమిటి జరిగింది, ఏమి జరుగుతున్నది ఒకసారి చూడండి. 1, 2 ఈ ఫస్ట్ ఇది వదిలేయండి. 1, 2 బుల్లిష్ క్యాండిల్స్. ఈ 2 బుల్లిష్ క్యాండిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాయి అంటే 23,400 నుంచి 24,127, అంటే 800 పాయింట్లు. ఒక 2 క్యాండిల్స్ సింపుల్గా 800 పాయింట్లు తీసుకెళ్ళిపోయాయి పైకి కదా. 2 క్యాండిల్స్ చాలా స్పీడ్గా. తర్వాత ఏం జరిగింది? డోజీ వచ్చింది. డోజీ అన్సర్టనిటీ, ట్రెండ్ రివర్సల్ అని కూడా చెప్తారు. ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఫర్దర్ పెరగవచ్చు. తర్వాత వచ్చిన క్యాండిల్ ఏమైంది? పైకి తీసుకెళ్ళింది. అంటే ట్రెండ్ అప్ ట్రెండ్ అని సూచించింది. ఇది హ్యామర్లా ఉంది కదా. యాక్చువల్గా ఏంటంటే దీన్ని మనం డ్రాగన్ ఫ్లై అని కూడా అనొచ్చు. అయితే డ్రాగన్ ఫ్లై 2 రకాల రిజల్ట్ ఇవ్వచ్చు. జనరల్గా ఏంటంటే అప్ ట్రెండ్, డ్రాగన్ ఫ్లై జనరల్గా అప్ ట్రెండ్ని సూచిస్తుంది. పెరగటానికి సూచనలు ఎక్కువ, బట్ పెరగకుండా తగ్గొచ్చు కూడా. 100% యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వవు కదా. ఏది ఇవ్వదు టెక్నికల్గా. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ ఓపెన్ ఇక్కడ అయింది, ఇంత పైకి వెళ్ళింది, కొద్దిగా పైకి వెళ్ళింది, ఆ తర్వాత కొట్టుపారేశారు. అంటే రిజెక్షన్ అన్నమాట, ప్రైస్ రిజెక్షన్. ఈ ప్రైస్ రిజెక్షన్ సెల్లర్స్ యాక్టివ్గా తరిమి కొట్టారు. ఎక్కడి నుంచి? పైనుంచి ఇక్కడ దాకా తరిమి కొట్టారు. అంటే పెరగనివ్వలేదు. పెరిగింది, ఓపెనింగే గ్యాప్ అప్ ఓపెనింగ్ బాగా పైన ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్దిగా పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, ఆ తర్వాత కొట్టిపారేశారు. దట్ ఈస్ ప్రైస్ రిజెక్షన్. అక్కడ బయర్స్ ఎగ్జాస్ట్ అయిపోయారు, ఇక్కడ సెల్లర్స్ అగ్రెసివ్ అయ్యారు. ఓకే, అది ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ కాదు, కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఇక్కడ కదా పాస్ట్. తర్వాత కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కొద్దిగా పైకి వెళ్ళింది, కొద్దిగా కిందకు వచ్చింది. ఎటు డిసైడ్ చేసుకోలేక అక్కడే చతికిలు పడి కూర్చుంది. ఇదొక డోజీ. ఇవన్నీ డోజీలే. ఇదొక డోజీ. 3వ రోజు. తర్వాత 4వ రోజు ఏమైంది? పడేశారు. ఇక్కడ ఓపెన్ అయింది 24,292 దగ్గర ఓపెన్ అయింది. చక్కగా 24,022, అంటే 200 పాయింట్లు అవలేలుగా 200 పాయింట్లు పడేశారు. బాగుంది. అంటే అదే అక్కడ ఏమి సూచిస్తున్నది? ఈ డోజీలన్నీ కూడా పైకి వెళ్ళలేక కిందకు వచ్చాయని, కింద పడేసాయని. మార్కెట్ పైకి వెళ్ళటం లేదు కాబట్టి కిందకి దిగుతుంది.
కిందకి రావటం లేదు కాబట్టి పైకి వెళ్తుంది, అంతే కదా. మార్కెట్ పైకి వెళ్ళటం లేదు, వెళ్ళవటం లేదు, కాబట్టి దాని పర్యవసానం ఏంటి? దిగటం. సో దిగింది. ఇక్కడ ఇంకేముంది, మార్కెట్ పడిపోద్ది, అందరూ యుద్ధం అది ఇది హడావిడి చేస్తున్నారు, యుద్ధం జరగవచ్చు. ఇక్కడ జరిగింది కదా, జరగకూడదు ఏదో జరిగింది, పహల్గాం ఈ అటాక్ అనేది ఈ స్టేజ్లో పడేశారు. కానీ మర్నాడు ఎక్కడి నుంచి వచ్చిందో భయంకరమైన సపోర్ట్ వచ్చింది. అన్యూజువల్, జనరల్గా రాదు, కానీ వచ్చింది. మరి ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్, అఫ్ కోర్స్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ బయింగ్ అనే రిపోర్ట్ వస్తున్నది. కొద్దిగా ఎక్కువగానే కొంటున్నారు, మామూలుగానే కొంటారు, ఇప్పుడు ఎక్కువగా కొంటున్నారు. తర్వాత ఎఫ్ఐఎస్ కూడా కొంటూ వచ్చారు కదా, ఈ మధ్యన కొంటున్నారు కదా. సో మొత్తానికి ఎఫ్ఐఎస్ కొనటం, వీళ్ళు కొనటం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పైకి వెళ్ళిపోయింది. అంటే ఎంత అయితే తగ్గిందో అంత రికవర్ అయిపోయింది. ఇక్కడ ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటారు. బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటే బేరిష్ టెన్షన్ని, బేరిష్ క్యాండిల్ని ఇది డిఫీట్ చేసి బుల్లిష్ అయిపోయింది. సో మొత్తాన్ని ఆవహించేసింది, అంటే మొత్తాన్ని కవర్ చేసేసింది. ప్రీవియస్ బేరిష్నెస్ మొత్తం కవర్ చేసేసింది, అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, లాస్ని రికవర్ చేసేసింది. బాగుంది. మరి ఇక్కడి నుంచి వెళ్ళాలి ఏంటంటే, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే, ఇది పాస్ట్ నెగిటివ్ అంటే బేరిష్నెస్ని నెగెట్ చేసేసింది, కాబట్టి ఇక్కడి నుంచి పైకే వెళుతుంది, అది కదా లెక్క. కానీ ఆ మర్నాడు రిజెక్షన్, కొద్దిగా పైకి వెళ్ళింది, రిజెక్షన్, చిన్న రిజెక్షన్, పెద్దది కాదు, పెద్దగా పైకి వెళ్ళలేదు, కొద్దిగా వెళ్ళింది. చెప్పాలంటే ప్రీవియస్ హై కంటే ఎక్కువే, కానీ అది నిలవలేదు, రిజెక్షన్. తర్వాత మళ్ళీ డోజీ వచ్చింది, జీసస్ క్రైస్ట్ సిలువు లాగా. దిస్ ఈజ్ సంథింగ్ చెప్పాలంటే లాంగ్ లెగ్డ్ అని చెప్పడానికి కూడా లేదు, అలాంటిదే ఒక డోజీ. ఈ డోజీలో ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉన్నా కానీ ఇక్కడ ఓపెన్ అయింది, జస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది, కొద్ది పైకి వెళ్ళింది, మళ్ళీ నిలదొక్కోలేక కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ ఆగిపోయింది. అంటే ఎక్కడ బయలుదేరిందో, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. ఏమాత్రం అంటే అక్కడ కూడా బయర్స్ సెల్లర్స్ ఈక్వల్ అయిపోయారు, ఎక్కడ డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు. కాబట్టి పెరగలేదు, తగ్గలేదు అని చెప్పాలి, ఫ్లాట్ కదా, బాడీ ఏం లేదు కదా, పలసగా ఉంది. తర్వాత నిన్న ఫ్రైడే మధ్యలో సెలవు వచ్చింది, థర్స్డే సెలవు వచ్చింది, మేడే, మహారాష్ట్ర డే. మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది కొద్దిగా, ఎక్కడ ఓపెన్ అయ్యి ఫటాఫట్ పైకి వెళ్ళిపోయింది, 24,592కి వెళ్ళింది. ఎక్కడ ఓపెన్ అయింది? 24,300 నుంచి 24,600కి వెళ్ళింది దగ్గర. అంటే చూడండి, 300 ఎక్కడ, 600 ఎక్కడ, దగ్గర 300 పాయింట్లు పెరిగింది. అంటే మార్కెట్లో ప్రజలేమో భయపడుతున్నారు యుద్ధం వస్తుందేమో అని. ఇక్కడ ఇండియాయే కాదు, పాకిస్తాన్ కూడా, పాకిస్తాన్ గురించి మనకు అనవసరం అనుకోండి. సో ప్రపంచం అంతా ఏదో యుద్ధం వస్తుంది, యుద్ధం వచ్చేలా ఉందని అనుకుంటున్నది, ముఖ్యంగా ఇండియాలో అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు రావటం కన్ఫర్మ్ అని. ఎందుకంటే ఈసారి సర్జికల్ స్ట్రైక్ తోటి సరిపెట్టరు, ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు, అది దట్ ఈజ్ ఆబ్వియస్, అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు మార్కెట్ అంత పెరిగిపోయింది అంటే ఏం లేదు, మార్కెట్లు పడిపోతాయి ఇంకా అని షార్ట్ సెల్లింగ్ చేసేస్తారు కదా. ముఖ్యంగా చిన్న వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తారు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా చేస్తారులేండి. వీళ్ళు షార్ట్ సెల్లింగ్లు చేస్తున్నారు కదా, వీళ్ళ షార్ట్లన్నీ తినేయటం కోసం, స్టాప్ లాస్లన్నీ ఎగిరిపోవటం కోసం, ఎగరగొట్టేయటం కోసం అని చెప్పచ్చు. చక్కగా నీట్గా పైకి తీసుకెళ్ళారు, ఎందుకంటే అంత ప్యానిక్ సిచ్యువేషన్ ఏం లేదు, అంతలా భయపడవలసింది ఏం లేదు.
అకార్డింగ్ టు దెమ్. ఇమీడియట్గా అయితే లేదు. దే నో దట్ ఇమీడియట్లీ దెర్ ఇస్ నో యాక్షన్. ఇమీడియట్లీ దెర్ ఇస్ నో యాక్షన్ అంటే మార్కెట్ జరిగే టైంలో లేదు. మర్నాడు అది చూద్దాం, మర్నాడు మనది ఎలా ఉంటుందో తర్వాత. సో ఆ విధంగా పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళే బహుశా మళ్ళీ షార్ట్ కొట్టేసి ఉండొచ్చు. ఇంక పెరిగిపోద్ది, మార్కెట్ తగ్గదనుకుని కొంతమంది కొంటారు, కొంతమంది ఏమో షార్ట్ కవరింగ్ చేసుకుంటారు. అలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేశారు. అంటే ఇక్కడ వన్స్ అగైన్ దేర్ ఇస్ ప్రైస్ రిజెక్షన్. చూసారా ఈ ప్రైస్ రిజెక్షన్ ఎంత ఘోరంగా అంటే ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి వచ్చింది. అంటే ఓపెనింగ్ కొద్దిగా దిగువన ఓపెన్ అయింది, నెగిటివ్గా ఓపెన్ అయింది, పైకి వెళ్ళిపోయింది. నెగిటివ్గా ఓపెన్ అయింది అలా పైకి వెళ్ళిపోయి మళ్ళీ దాదాపు అక్కడికే వచ్చింది, కొద్దిగా పైన. అంటే మైనస్ చెప్పాలంటే పెరగలేదు, తగ్గలేదు ప్రీవియస్ క్లోజ్తో పోలిసి చూస్తే. కానీ ఎంత హంగామా జరిగిందంటే 300 పాయింట్ల పైకి, 100 పాయింట్ల కిందకి. అంటే దాదాపు టోటల్గా 24,225 నుంచి 24,600, 225, 600 అంటే 375 పాయింట్ల డిఫరెన్స్ కనబడుతుంది ఒక రోజులో. దీనికి థ్యాంక్స్ టు విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ పెరుగుకుంటూ వచ్చింది కదా, 18 దాకా వచ్చింది కదా, 18+. మధ్యలో కొద్దిగా తగ్గి మార్కెట్ పెరుగుతుంటే కొద్దిగా తగ్గి మళ్ళీ నార్మల్ అంటే 18+లో ఉంది ఇప్పటికీ కూడా. 18 అంటే 14 అబోవ్ విక్స్ ఉంటే, వాలటైలిటీ ఇండెక్స్ 14 అబోవ్ ఉంటే రిస్కే కదా. ప్రైసెస్ అంటే వాలటైల్గా ఉంటుంది, పైకి కిందకి సీసా గేమ్ ఆడతారు. పైకి తీసుకెళ్తారు, మళ్ళీ కింద పడేస్తారు, ఫటాఫట్ కొనేస్తారు, కొనేవాళ్ళు గబగబ కొని పడేస్తారు, పైకి వెళ్తుంది. వాళ్ళు అమ్మేవాళ్ళు విజృంభిస్తారు, ఫటాఫట్ అమ్మిపారేస్తారు. చూసారా ఇట్లాగా వాలటైలిటీ వస్తుంది. అది వచ్చింది కూడా, ఫ్రైడే చాలా భయంకరమైన వాలటైలిటీ వచ్చింది. మరి వాట్ నెక్స్ట్? ఇంపార్టెంట్ ఏంటంటే ఇదంతా జరిగిన కథ. వాట్ నెక్స్ట్? ఈ వాట్ నెక్స్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. చూడండి, ఇది హై 24,600 అనేది హై. ఈ ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ ది యాక్టివిటీలో. తర్వాత లో తీసుకుంటే, లో అంటే ఇది తీసుకోవాలి. ఒకసారి చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇది ఇక్కడ ఐలాండ్ గ్యాప్ వచ్చింది కదా, ఐలాండ్ గ్యాప్ని ఇది కవర్ చేసింది కదా. సో 24,600, 23,800 ప్లస్ ఆర్ మైనస్ ఒక 20 పాయింట్లు, 25 పాయింట్లు అటు ఇట్లండి. 24,800, 23,800, 24,600 అంటే ఇక్కడ 800 పాయింట్లు డిఫరెన్స్ ఉంది. 800 పాయింట్లు డిఫరెన్స్ అంటే 23,800కి వస్తే అది తాత్కాలికమైనటువంటి అక్యూములేషన్ జోన్. అంటే దీన్ని చెప్తామంటే బై జోను. 24,600కి వెళితే సెల్ జోను, ఇది బేసిక్గా. కానీ ఇక్కడ నెక్స్ట్ 24,600 దాటితే ఇది బాగా స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది, అంటే పెరిగిపోతుంది. అంటే 24,600 దాటితే ఈసారి నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో 24,600 దాటిందంటే బుల్లిష్. అలాగే 23,800 కంటే దిగువకు వెళ్ళేటట్టయితే బేరిష్ గట్టిగా. అంటే ఎందుకని యుద్ధ మేఘాలు అంటున్నాం కదా, అయితే అటో లేదా ఇటో. సో అట్లా మార్కెట్ని ఇట్లా తీసుకొచ్చి పెట్టారండి. కన్ఫ్యూజను, డైనమిక్ స్టాక్ మార్కెట్. ఇప్పుడైతే
అనంతమైనటువంటి కన్ఫ్యూజన్, భయంకరమైన కన్ఫ్యూజన్, మామూలు కన్ఫ్యూజన్ కాదు. ఇప్పుడు మండే ఏమవుతుంది మార్కెట్ తెలియదు. డోంట్ ట్రై టు ప్రెడిక్ట్. అసలు ప్రెడిక్ట్ చేయొద్దు. ఎందుకని చేయకూడదంటే మండే అనేది ఎవరి చేతిలో లేదు. ఇంకా 2 రోజులు టైం ఉంది, 3 రోజులు. పైగా వీళ్ళు యుద్ధానికి కాలు దూవుతున్నారు. ఒక పక్కన ఇండియా, ఓ పక్కన పాకిస్తాను, వాద ప్రతివాదాలు ఏంటో చాలా గందరగోళంగా ఉంది. డిబేట్స్, దేశమంతా డిబేట్స్. టీవీ ఓపెన్ చేస్తే, టీవీ ఆన్ చేసామనుకోండి, ఆన్ చేస్తే ఏంటేంటో, మొబైల్ ఆన్ చేసి యూట్యూబ్కి వెళ్ళినా అంతే. యుద్ధాల గురించి, పహల్గావ్ అటాక్ గురించే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మనం ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. అయితే యుద్ధం జరిగితే ఏమవుతుంది అంటే, యుద్ధం జరుగుతుందా జరగదా అనేది ఒక ప్రశ్న అయితే, యుద్ధం జరిగితే ఏ స్థాయిలో జరుగుతుంది అనేది మరో ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకి మన దగ్గర సమాధానం లేదు. ఓన్లీ మోదీజీ నోస్. ఆ మోదీజీ అండ్ కంపెనీ నో. ఆ టాప్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తప్ప మిగతా వాళ్ళకి ఏ క్లూ లేదు. సో ఇక్కడ యుద్ధం జరిగితే ఏమవుతుంది చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యుద్ధం ఎలా జరుగుతుంది, ఏ స్థాయిలో జరుగుతుంది అని. ఏదో మినిమల్, నార్మల్గా వీళ్ళు యుద్ధం ఏదో ఆ స్థావరాలు కొడతాం, ఈ స్థావరాలు కొడతాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం వెళ్ళి చేసేసి కూర్చున్నారనుకోండి, పాకిస్తాను డిఫెన్సివ్ మోడ్లోనే కానీ అఫెన్సివ్ మోడ్లోకి రాకపోవచ్చు. రావడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే సరిపోదు. ఇట్ కాంట్ మ్యాచ్ ఇండియన్ క్యావలరీ. అంటే ఇండియన్స్కి ఉన్నటువంటి కెపాసిటీ, ఇండియన్కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ముందు, బలం ముందు సరిపోదు. కాబట్టి సరే అని చావు తప్పి ఏదో అన్నట్టు సరిపెట్టుకుంటుంది. ఎందుకంటే మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా ఏం జరిగింది, అది రిటాలియేట్ చేయలేకపోయింది, గట్టిగా ఆగిపోయింది. 1 రోజు 2 రోజులతోనే ఆగిపోయింది కదా. ఈసారి కూడా మన వాళ్ళు విజృంభిస్తే గట్టిగా అట్లానే సర్దుకుపోయింది అనుకోండి, ఏం కాదు. యుద్ధమే విజయం, విజయం తథ్యం. వెళ్ళాము, కొట్టాం, మన కసి తీర్చుకున్నాం. అంటే రివెంజ్, రిటాలియేషన్, రిటాలియేషన్ అనమాట. అది అయిపోయింది. అంతటితో కోపం చల్లారింది. కొట్టాం, చెత్త కొట్టాం, అవి చేసాం, అవి కూల్చాం, సరిపెట్టి కూర్చున్నాం. అట్లాంటి యుద్ధం వచ్చిందనుకోండి, అట్లాంటిది అది యుద్ధం కాదు. సింపుల్ ఇది సింపుల్ రిటాలియేషన్ టాక్టిక్స్ అవి. కాబట్టి వాటి వల్ల మార్కెట్లో పెద్ద ప్రభావం ఉండదు, ఎఫెక్ట్ అవ్వవు. ఉల్టా మార్కెట్లో ఒక కొత్త రకమైనటువంటి ఉత్తేజం వచ్చి మార్కెట్లు పెరగచ్చు, మార్కెట్లు పెరిగిపోవచ్చు కదా. మార్కెట్లు ఇంకా పెరిగిపోవచ్చు. అలా కాకుండా వాళ్ళు స్ట్రాంగ్గా రిటాలియేట్ చేస్తే, అంటే వాళ్ళు స్ట్రాంగ్గా అపోజ్ చేస్తే, వాళ్ళు కూడా స్ట్రాంగ్గా యుద్ధానికి దిగితే, వాళ్ళు కూడా గట్టిగా మన వాళ్ళుకి ధీటుగా వాళ్ళు నిలవటానికి ప్రయత్నిస్తే, ఇది కొన్ని రోజులు సాగుతుంది. నెలలో, ఇప్పుడు ఆ రష్యా ఉక్రెయిన్ లాగా నెలలో సంవత్సరాలు నడుస్తుందా అంటే, ఇండియా పాకిస్తాన్ విషయంలో నెలలో సంవత్సరాలు నడిచే అవకాశం లేదు. అటో ఇటో తేలిపోతుంది కొద్దిలోనే. ఎందుకంటే రష్యా అంత మొండి వాళ్ళం కాదు మనం. రష్యా ఏంటంటే తనకి ఒక మంకుపట్టు, ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఇంత చిన్న ఉక్రెయిన్ నేను కొట్టలేనా అనేటువంటి ఈగో. ఇక్కడ మన ఆబ్జెక్టివ్ అది కాదు. టు టీచ్ ఎ లెసన్ అండ్ టు సీ దట్ సచ్ థింగ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ ఎటు వెళ్తుంది, ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ టు ద మార్కెట్, నో బడీ నోస్. సో లెట్ us ట్రై నాట్ టు
గెస్ ఇట్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మార్కెట్స్ ఆర్ మార్కెట్స్. అవి మనం అనుకున్నట్టుగా ఏమి ఉండవు, ఉండాలనేం లేదు. నెక్స్ట్ ఏంటంటే అదర్ స్టోరీ, అదర్ సైడ్. మార్కెట్లు అదే ఇప్పుడు యుద్ధం మొదలవటం, యుద్ధం మొదలైన తర్వాత ఇరు వర్గాలు వేడెక్కటం, రోజు రోజుకి వేడెక్కటం, చూసుకుందాం అనే పరిస్థితులు రావటం, ఇట్లా కొంచెం ఎక్కువ తీక్షణత ఉంటే మార్కెట్లు నిలబడటం కష్టం. అట్లీస్ట్ ఫర్ ది టైం బీయింగ్ మార్కెట్లు పడిపోతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ మార్కెట్. ఎందుకంటే అసలు ఆ గొడవ స్టార్ట్ అయినప్పుడే ఆ, ఈ మన మన పాకిస్తాన్ మార్కెట్లు కుప్పకూలే అని వినికిడి. నేను చూడలేదు, ఎక్కడో విన్నాను. సో వాళ్ళు కాదు, మన మార్కెట్లు ఏం పడలేదు కదా, ఉల్టా చెప్పాలంటే నిలబడి ఉన్నాయి, ధీటుగా నిలబడి ఉన్నాయి. కాస్త కోస్త అప్ ట్రెండే కానీ డౌన్ ట్రెండ్ లేదు. కానీ యుద్ధం జరిగి స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ యుద్ధం కంటిన్యూ అవుతుంటే కొద్ది రోజులకైనా, 3 రోజులు 4 రోజులు 5 రోజులు వారం రోజులకైనా కానీ ఇది కంటిన్యూ అయితే మాత్రం ఇక్కడ సెల్లింగ్ వచ్చేస్తుంది. సెల్లింగ్ ఖచ్చితంగా వస్తుంది. మరి సెల్లింగ్ వస్తే దాని పర్యవసానం ఏమిటి అంటే ఇట్ మే ఈవెన్ బ్రీచ్ 23,800. సెల్లింగ్ వస్తే ఎంతసేపు 2 సెషన్స్లో వచ్చేస్తుంది 23,800కి. అక్కడికి వచ్చి ఆగుతుందా అంటే జనరల్గా అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఏముంది, వేడిలో ఫ్రెంజీగా ఉంటారు కదా, ప్యానిక్ సెల్లింగ్ అనుకోండి. ప్యానిక్ సెల్లింగ్ అయితే ఇంకా ఈవెన్ ఇట్ మే గో బియాండ్ 23,800, ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ 23,800 దగ్గర ఉంది. తర్వాత ఏంటంటే ఈ ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఇది ఉన్న చూసారా, ఈ ఫార్మేషను నెగటివిటీని సూచిస్తుంది. అంటే పైనుంచి చెత్త కొట్టారు కదా, పైకి వెళ్ళనవటం లేదు కదా, అంటే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు అని అర్థం. సో సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ఇంకా సెల్లింగే కానీ పైకి వెళ్ళటం లేదు అంటే కిందకి రావటం అని అర్థం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, సిమిలర్ ప్యాటర్న్. బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్యాటర్న్ వచ్చింది చూసారా. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇది టాప్ 56,117 140 టాప్ ఉంది కదా, ఈ టాప్కి అసలు వెళ్ళనే లేదు బ్యాంక్ నిఫ్టీ. అంటే ఏంటి, నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ ట్రెండ్ సూచిస్తున్నది. నిన్న కొద్దిగా పైకి వెళ్ళింది, నిఫ్టీ పెరిగినందువల్ల ఇన్ సింపతి ఇది కూడా పైకి వెళ్ళింది, కానీ అక్కడ నిలదొక్కోలేకపోయింది, మళ్ళీ కిందకు వచ్చింది. అంటే బ్యాంక్ నిఫ్టీ షోస్ మోర్ వీక్నెస్ దాన్ నిఫ్టీ. దీనికి కారణం ఏమిటి, ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం లేదు చెప్పడానికి. బ్యాంక్ నిఫ్టీ కంటే ఎక్కువ స్లగిష్నెస్, బేరిష్నెస్ సూచించడానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి బ్యాంక్ నిఫ్టీ గట్టిగా బాగా పెరిగింది, నిఫ్టీ కంటే బాగా పెరిగింది కదా, అంటే ఓవర్బాట్ జోన్లో ఉంది. నంబర్ 2, నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లస్ టీసీఎస్, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వెయిటేజ్ ఎక్కువ కాబట్టి బికాస్ ఆఫ్ దట్ ఆటోమేటిక్గా నిఫ్టీ పైకి వెళ్ళిపోయింది. తర్వాత కొద్దిగా టీసీఎస్ కూడా పెరిగింది. ఈ రెండు కూడా బ్యాంక్ నిఫ్టీలో లేవు కదా. బ్యాంక్ నిఫ్టీలో మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ ఇట్లాంటివి కదా ఉన్నాయి. దానివల్ల ఏమైంది, ఇప్పుడు నిఫ్టీకి స్ట్రెంగ్త్ వచ్చింది బికాస్ ఆఫ్ ఆ రిలయన్స్ అండ్ టీసీఎస్లో ఇంకా బయింగ్ రావచ్చు, ఇది మార్కెట్లు పడిపోకపోతే
టీసీఎస్లో ఇంకా బయింగ్ రావచ్చు. ఆర్ఏఎల్లో కూడా రిలయన్స్లో కూడా ఇంకా కొంచెం బయింగ్ రావచ్చు. అట్లా ఆ విధంగా రిలయన్స్ను టీసీఎస్ కలిపి నిఫ్టీని ఇంకా పైకి తీసుకెళ్ళవచ్చు, ఇది అనుకూల వాతావరణం అయితే. వ్యతిరేక పవనాలు వీచినట్లయితే మాత్రం ఏదీ నిలవదు, ప్యానిక్ సెల్లింగ్ వచ్చేస్తుంది. మరి ప్యానిక్ సెల్లింగే వస్తుందా, లేకపోతే మళ్ళీ ఇంకా అన్సర్టనిటీ డోజీ ఫార్మేషన్ ఉంటుందా, లేకపోతే పైకి మార్కెట్ పైకి వెళ్ళిపోతుందా? ఇవి మనం ఈ స్టేజ్లో కూర్చుని డిస్కస్ ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. బెటర్ లెట్ అస్ నాట్ గెస్, లెట్ అస్ నాట్ ప్రెడిక్ట్, లీవ్ ఇట్ టు టైం. బట్ టెక్నికల్గా మాత్రం చూస్తే ఆ డోజీ ఫార్మేషను కొద్దిగా డౌట్ని క్రియేట్ చేస్తున్నది. అంటే పడిపోవచ్చు, మార్కెట్ పడటానికి సూచనలు కనబడుతున్నాయి. అంటే 60% వెయిటేజీ తగ్గిపోవటానికి ఉంది, 40% తగ్గకపోవటానికి ఉంది. తర్వాత బికాజ్ ఆఫ్ విక్స్ చూసారా, విక్స్ చాలా కాకపోయినా విక్స్ పెరిగింది బాగా, 18 దాకా వచ్చింది. విక్స్ 18 దగ్గర ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ వీక్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉండాలి తప్ప, ఇది కొంటే బాగుంటుందా, అది కొంటే బాగుంటుందా, ఇది కొంటాను అది కొంటాను అనే తాపత్రయం పెట్టుకోవద్దు. 60% ప్రాబిలిటీ తగ్గడానికి ఉంది కాబట్టి తాపత్రయం పెట్టుకోవద్దు. అయితే స్టడీ చేయండి, ఏ షేర్లు ఏ కంపెనీలు బాగుంటాయి, ఏది కొంటే బాగుంటుంది అన్నవి చూసుకోండి, ఫండమెంటల్స్ స్టడీ చేసి పెట్టుకోండి. మార్కెట్లు తగ్గాయనుకోండి, నిజంగానే తగ్గాయనుకోండి, కరెక్షన్ వచ్చిందనుకోండి ఫర్దర్, అప్పుడు దెన్ వీ కెన్ బై కదా, కొంచెం చౌకగా దొరుకుతాయి కదా. అదర్వైజ్ బెటర్ నాట్ టు టేక్ ఛాన్స్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే అండి, సో ఆల్ ద బెస్ట్, హ్యాపీ వీకెండ్, హ్యాపీ సాటర్డే. డోంట్ బి ప్యానిక్. మార్కెట్ గబుక్కుని పడిపోయినా కూడా మళ్ళీ రికవర్ అవుతాయి కదా, ప్యానిక్ అవ్వద్దు. అయ్యో ఇది అమ్మేసి ఉంటే బాగుండేది, అది అమ్మేసి ఉంటే బాగుండేది అనుకుని మళ్ళీ వదిలేశాను, అట్లా ఆ రకమైనటువంటి మీమాంస లో పడొద్దు, ఆయన పట్టించుకోవద్దు. మార్కెట్ లాంగ్ రన్లో బాగానే ఉంటుంది, పెరుగుతుంది. ఇప్పుడు అమ్మటానికి అవకాశం రాకపోతే పర్లేదు, తర్వాత ఎటొచ్చి ఏంటంటే మన దగ్గర లేని డబ్బులు పెట్టి మార్కెట్లో ఎదురు చూడకూడదు. అంటే అర్థం ఏంటంటే డబ్బులు అప్పు తెచ్చి పెట్టకూడదు, అక్కడ వడ్డీ పోతుంది, ఇక్కడ అసలు పోతుంది, అది ప్రాబ్లం. వెయిటింగ్ పీరియడ్ అంటే వెయిట్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయటం అంటే అర్థం ఏంటంటే వెయిట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఎంత వెయిట్ చేయగలిగితే అంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ట్రేడింగ్ డిఫరెంట్, ఎక్కువ వెయిట్ చేయకూడదు. ఏమవుతుందో వెయిట్ చేస్తే, సాధ్యమైనంత వరకు షార్ప్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, స్విఫ్ట్ మూమెంట్ ఉండాలి, ఫటాఫట్ అటు ఇటు తేల్చేయాలి. అది డిఫరెన్స్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ వీకెండ్, హ్యాపీ వీకెండ్.